సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం మొండిచింత కాలనీ వాసులు నిరసనకు దిగారు. మొండిచింత కాలనీలో ఆర్టీసీ రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని కోరుతూ సిద్దిపేట జనగామ ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. తమ కాలనీలో బస్సులు ఆగకపోవడంతో వృద్ధులు, పిల్లలు కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తుందని వాపోయారు. ఈ ఆందోళనకు సిపిఎం నాయకులు మద్దతు ప్రకటించి నిరసనలో పాల్గొన్నారు. కాలనీలో రేషన్ షాప్ లేకపోవడం, మంచినీటి కొరత, వీధి దీపాల సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని సిపిఎం నేత అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అరుణ్, సిపిఎం సిద్దిపేట జిల్లా కమిటీ మెంబరు. ఈరోజు సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి మొండిచింత కాలనీ గత 40 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ కనీసం 40 సంవత్సరాలుగా ఇక్కడ స్థానిక సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వాలు విఫలమైనాయి. ఎందుకంటే ముఖ్యంగా స్థానిక సమస్యలు ఇక్కడ రిక్వెస్ట్ బస్ స్టాప్ లేదు. దాదాపు 50 కుటుంబాలు, 250 ఓటర్లు ఉంటారు. అట్లాగే వీళ్ళకి స్థానికంగా రేషన్ షాపు లేదు, పింఛన్ ఇచ్చే పోస్ట్ మ్యాన్ కూడా ఇక్కడ లేడు. అట్లాగే ఇవన్నీ పరిష్కరించాలని ఈరోజు స్థానికంగా ఇక్కడ మొండిచింత కాలనీ ప్రజలందరినీ ఏకం చేసి ఈరోజు రాస్తారోకో చేయడం జరిగింది. ఈ యొక్క ముఖ్యంగా స్థానిక అవసరాలు రేషన్ షాపు, పెన్షను, మంచినీటి సౌకర్యము, రిక్వెస్ట్ బస్ స్టాపు, వీటి సమస్యల మీద మేము వాళ్ళు ఈరోజు వాళ్ళు చేసే పోరాటాలకు సిపిఎం పార్టీగా ఎప్పుడు మేము ముందుంటాం. వాళ్ళు చేసే పోరాటంలో మేము భాగస్వాములు అవుతాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మానవతా దృక్పథంతో వయోవృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తాగునీరు సమస్య, అట్లాగే రిక్వెస్ట్ బస్ స్టాపు, పెన్షన్, రేషన్ షాపు ఇవన్నీ మంజూరు చేసి వాళ్ళ ప్రజల అవసరాలు తీర్చాలని కూడా